కడప జిల్లా బద్వేల్ పట్నం నెల్లూరు రోడ్లో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్లో బద్వేల్ అశోక్ నగర్కు చెందిన ఒక వ్యక్తి తన బైక్కు పెట్రోల్ పట్టించుకొని 10 కిలోమీటర్లు వెళ్లగా బైక్ ఆగిపోయిందని మెకానిక్ దగ్గరికి తీసుకొచ్చి చూపించగా పెట్రోల్లో నీళ్లొచ్చాయని మెకానిక్ చెప్పాడు. బైకర్ ఎక్కడైతే పెట్రోల్ పట్టుకున్నాడో అక్కడికి వెళ్లి అడగ్గా మాకు సంబంధం లేదంటూ పెట్రోల్ బంక్లో పనిచేసే వర్కర్స్ దురుసుగా ప్రవర్తించారని బాధ్యుడు బద్వేల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళగా అక్కడ సీఐ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కు కాల్ చేసి మాట్లాడమని చెప్పాడని, కానీ పెట్రోల్ బంక్ వారు ఇలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బైకర్ మీడియాకు తెలియజేశారు. ఈ విషయంపై పెట్రోల్ బంక్ వారిని అడగ్గా ఆ పెట్రోల్ బంక్లో ఎలాంటి కల్తీ లేదని వారు తెలియజేశారు. ఈ విషయంపై ఎవరిది లోపం అనేది తెలియాల్సి ఉంది. ఏమండి, నా పేరు ఆదినారాయణ రెడ్డి. బద్వేల్లో నెల్లూరు రోడ్లో హెచ్పీ పెట్రోల్ బంకులో మా వాడు ఒక పిల్లగాడు బండిలో పెట్రోల్ అయిపోతే దుబ్బుకొని 600 రూపాయలు పెట్రోల్ పట్టుకున్నాడు. అది ఒక 10 కిలోమీటర్ల వేలకు బండి ఆగిపోయింది. వచ్చి పెట్రోల్ తీస్తే దాంట్లో 2 లీటర్ల మీద నీళ్ళే ఉన్నాయి. పోయి అడిగితే రెస్పాన్స్ లేకుండా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. నేను అది కంప్లైంట్ ఇచ్చాను. దీన్ని మీరు ఏం చేస్తారనేది చేయాలి. ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు రెస్పాన్స్ తీసుకుంటారో బయట వాళ్ళు రెస్పాన్స్ తీసుకుంటారో దాన్ని ఏం చేస్తారో చేయండి. అతనికి ఆ గర్వంగా మాట్లాడడం అనేది నాకు నచ్చల. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అంటే దానికి దానికి అర్థం. నువ్వు ఎక్కడికి పోయినావు? తర్వాత ఎవరితో మాట్లాడు? తర్వాత నేను సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళాను. సిఎస్ఆర్ ఒక నెంబర్ ఇచ్చారు, ఆయనకు ఫోన్ చేశాను. పొద్దున్నే వచ్చి చెక్ చేస్తాను. పొద్దున్నే వచ్చి చెక్ చేయిస్తాం కూడా. అది బాగున్నా బాగాలేకపోయినా మర్యాద అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ బంకోళ్ళు బండ్లు రూపాయలతో కొనేటి కాదు, వేలు లక్షలు పెట్టుకునేటి. ఉత్త సొమ్ము కాదు. వాళ్ళు ఏం తీపిలా మాకు బండ్లు మేము తీసుకొని బండ్లు పెట్రోల్ పోసుకొని తోలుకునేటప్పుడు ఆ పెట్రోల్లో ఏదైనా కల్తీ వచ్చినప్పుడు మేము పోయి అడిగినప్పుడు రెస్పాన్స్ చేయాలి కరెక్ట్గా. ఏం చేసుకుంటూ చేసుకోకపోతే అంత పోటు కూడా ఏం కాదు ఆయన. అది